మొన్న అనంతపురం సభలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ గురించి అదేవిధంగా అక్కడ పడిన వర్షపాతం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. అయితే ఆయన ఫస్ట్ అంటుంది ఏంది, మరి మొత్తం రాయలసీమలో ఈ సంవత్సరం చూసుకుంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. సో అయినా సరే మీరు ఒకసారి చెరువులు ఇవన్నీ కూడా చూడండి, ప్రతి చెరువుకు కూడా మేము నీళ్ళు ఇవ్వగలిగాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాని తర్వాత ఆయన చెప్తుంది ఏంటంటే, మరి మా హయాంలో చూసుకుంటే అంతకుముందు అంద్రినేవా, గాలేరు నగరి, తెలుగు గంగా ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే వచ్చినాయి. సో దాని తర్వాత డ్రిప్ ఇరిగేషన్, దాని తర్వాత ఇటువంటి ప్రాజెక్టులతో ఎడారిగా ఉన్నటువంటి ఈ నేలకు కూడా మేము జీవం పోసాము. సో దాని తర్వాత మరి అనంతపురంలో చూసుకుంటేనేమో కియా కార్ల పరిశ్రమ తీసుకొచ్చాం. సో ఇంకా చెప్పాలంటే మరి 3,850 కోట్లతో అంద్రినేవా ద్వారా మరి కృష్ణా జలాలను కూడా కుప్పం వరకు తీసుకెళ్ళాం అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడటం జరిగింది. సో కాబట్టి మరి ఇవన్నీ చేశాం కాబట్టి మరి సీమకు ఇదే విధంగా మేము ముందుకెళ్ళి మరి సీమకి ఎటువంటి కరువును రాకుండా మరి శాశ్వతంగా మరి కరువు కాటకాలు అనేవి దూరం చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.